వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మీరు రాత్రి అన్నం తిన్న తర్వాత పొనుకోబోయే ముందల ఉప్పుని ఈ ప్రదేశంలో పెడితే గనక మీ కష్టాలన్నీ కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోయి మీకు డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఈ పరిహారం వచ్చేసి మనం శుక్రవారం చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన వారము, ఇష్టమైన రోజు. అలాగే ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. చాలా మంచి పరిహారం ఈ ఉప్పుతో చేసేటటువంటి పరిహారము. ఉప్పుతో ఈ పరిహారం ఏంటనేది తెలుసుకునే ముందల మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అమ్మా. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉప్పుకు మనకి వెనకటి రోజుల్లో నుంచి ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా రేపు ముందు రోజుల్లోనైనా ఎప్పటికైనా సరే ఉప్పుకు ఉండేటటువంటి శక్తి అనేది ఎప్పటికీ తగ్గదు. అంత పవర్ఫుల్ అయిందనమాట ఉప్పు అనేది మనకి డబ్బును ఆకర్షించడానికి. ఇట్లా మనకేంటంటే కొంతమంది మనకి ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మన బంధువుల్లో కానీ చాలామంది ఏంటంటే డబ్బులు వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు అది ఇది అని చెప్పేసేసి పైకి ఎదురుగా అనకపోయినా మనం అటు తిరిగిన కానించి మన వెనకమాల 100 రకాలు అంటూ ఉంటారు. కొంతమంది అయితే డైరెక్ట్గా మొహాన్ అనేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. అట్లా ఆ జనాల ఏడుపులు అనేవి తగిలేంటంటే సడన్గా మనకు కూడా తెలియకుండా బాగా సంపాదన అనేది కలిసి వచ్చే వాళ్ళకు కూడా మనకు కూడా ఏదో ఒక రకాలైనటువంటి సమస్యలు వచ్చి మనం కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట. ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. ఏంటంటే జనాల కళ్ళు కొంతమంది అంత ఘోరంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ మాటలు తగిలిన, వాళ్ళ చూపులు పడినా మనం కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటాము. అలాంటి వాటన్నిటికీ కూడా ఈ ఉప్పుతో మనం సమాధానం చెప్పొచ్చు. కాబట్టి ఆ ఏడుపులు అనేవి మన దాకా రాకుండా ఉండాలి, మన ఇంటి మీద దాకా రాకుండా ఉండాలి అనంటే మీరు రాత్రి పొనుకునేటప్పుడు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. మంచి రిజల్ట్ అనేది వచ్చింది మీకు చాలా వరకు కూడా. అలాంటి జనాల చూపులు కానీ మంది ఏడుపులు కానీ మీ ఇంటి మీద ఉన్న మీ మీద ఉన్న అవన్నీ పోయి, ఎందుకంటే మనకు కూడా నిద్ర పట్టదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనుషులను కూడా చూడలేరండి, మనుషులు బాగున్నా కాస్త ఏమన్నా మంచిగా కనబడినా కాస్త ఏమన్నా మంచి గుడ్డ కట్టుకున్నా అస్సలు చూడలేరు, వారవలేరు. దానివల్ల ఏంటంటే మనకి అప్పటికప్పుడు ఒళ్ళు నొప్పులు రావటము, అప్పటికప్పుడు తలకాయ నొప్పి రావటము బాగోదు అనుకుంటాం. చూడండి, కొంతమంది ఇంట్లో చిన్నపిల్లలకు కూడా అప్పటికప్పుడు హుషారుగా తిరుగుతుంటే పిల్లల్ని కళ్ళే చూసి మీ పిల్లలు భలే ఉన్నారు అలా పిల్లలనైనా అనొచ్చు, రేపు లేదా మననైనా అనొచ్చు. ఏంటంటే అప్పటికప్పుడు జ్వరాలు వచ్చేస్తాయి, అప్పటికప్పుడు తలనొప్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు బాగానే ఉన్నారు, ఇంతలోనే అడ్డం పడిపోయారని చెప్పి అంటారు. ఏంటంటే జనాల ఏడుపులు అనేవి పట్టించుకోగాని చాలా ఉంటాయి. అలా ఏడుస్తూ ఉంటారు. అలా ఏడ్చినప్పుడు ఏంటి మనకేంది ఒళ్ళంతా నొప్పులు వచ్చేసి రేత్రి పొనుకున్నా కూడా నిద్ర పట్టదు. అటు ఇటు దొర్లాడుతూ ఉంటాం కానీ అసలు నిద్ర రాదు, నిద్ర పట్టదు. అంతకుముందల హాయిగా నిద్రపోయే వాళ్ళు కంటి మీద కునుకనేది పడకుండా తెల్లారితే లెగిసేవాళ్ళు ఎంతమంది, నిద్ర లేకుండా లేచే వాళ్ళు ఎంతమందో ఉంటున్నారు. అలాగా జనాల ఏడుపులు ఉన్న దిష్టులున్నా ఇలా నిద్ర పట్టకపోవటాలు అలాంటివి జరుగుతాయి. మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే కాస్త ఎడం చేత్తో ఉప్పు తీసుకొని మీ తల చుట్టూత అటొక 3 సార్లు ఇటొక 3 సార్లు తీసేసుకొని ఉప్పుని ఏదన్నా నీళ్ళల్లో కానీ షింకులో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి. చిన్నపిల్లలకు కూడా చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలు, నెలల పిల్లల కాడి నుంచి 10 సంవత్సరాల పిల్లల దాకా కూడా నిద్రలో పోకుండా, పిల్లలు ఏంటంటే కొంచెం దిష్టి దెబ్బలు అలాంటివి తగిలి పిల్లలు కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు, వాళ్ళకి మాటలు రావు చెప్పుకోవటానికి. అలాంటప్పుడు అలాంటి పిల్లలకు కూడా మీరు ఏం చేస్తారంటే చక్కగా అట్లా ఉప్పు తీసేసుకొని పిల్లలకి 10 సంవత్సరాల పిల్లల దాకా చేసుకోవచ్చు. అలా శుభ్రంగా తల చుట్టూతో తిప్పేసేసి ఆ షింకులో పడేసేసేయండి. చేతులు ఇట్లాగా శుభ్రంగా దిష్టి అంతా పోవాలి, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ అనుకొని తీసేసేసుకొని శుభ్రంగా షింకులో పడేసేసి శుభ్రంగా చేతులు కడుక్కొని రండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రశాంతంగా నిద్రపోతారు. ఎందుకంటే ఆ ఉప్పు అనేది ఆ దిష్టికి విరుగుడుగా బ్రహ్మాండంగా పనిచేసిద్ది. అలాగే మీరు ఏం చేస్తారంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పుని మీరు తీసుకొని, కళ్ళుప్పు అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు. అలా ఆ రాళ్ళ ఉప్పుని మీరు ఎడం చేత్తో ఒక గుప్పెడు తీసుకోండి. సరే మేము గుప్పెడు తీసుకోలేము అని అనుకుంటే 2 స్పూన్లైనా తీసుకోండి. 2 పెద్ద టేబుల్ స్పూన్లు ఉంటాయి కదా, దాంతో 2 స్పూన్లు అంత కళ్ళుప్పు తీసుకోండి. తీసుకొని మీ ఇంట్లో ప్లాస్టిక్ ప్లేట్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ గాజు అయితే పగిలిపోతాయి అనుకుంటే ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో వేసేసేయండి. ఆ ఉప్పు దాంట్లో వేసేసి ఆ రాళ్ళ ఉప్పు మీద ఏం చేస్తారంటే ఒక చిటికెడు పసుపు వేయండి. ఫస్ట్
ఎంత ఒక గుప్పెడు ఎడమ చేత్తో ఒక గుప్పెడు కానీ లేదా 2 స్పూన్లు కానీ రాళ్ళ ఉప్పు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాని మీద వచ్చేసి ఒక చిటికెడు పసుపు వేసి తర్వాత దాని మీద ₹2 బిల్ల ఉంటుంది కదా, ₹2 బిల్ల ఒకటి పెట్టేసేయండి. అలా పెట్టేసేసి మీరు రాత్రి మీరు తిని ఇక మేము కొనుక్కుంటున్నాము అని అనుకున్నప్పుడు ఆ ప్లేట్ని ఆ బౌల్ని మీరేం చేస్తారు, మీ మంచం కింద తల కింద పెట్టుకోండి, తలాపును పెట్టుకోండి, కాళ్ళ దగ్గర కాదు తలాపును పెట్టుకోండి. అలా పెట్టుకోండి. ఒకవేళ కింద కొనుక్కుంటారు అనుకోండి, కింద కొనుక్కున్నా సరే తలాపును పెట్టుకోండి, ఎవరు తొక్కకుండా తలాపును పెట్టేసుకోండి. ఇట్లా చేసామని ఎవరికి చెప్పొద్దు, చూస్తే చూడనివ్వండి. ఇంట్లో వాళ్ళు చూసారనుకో చూడనివ్వండి, ఏదో దేనికో దానికి పెట్టుకున్నామని చెప్పండి కానీ ఫలానా దానికని చెప్పొద్దు. చెబితే ఏంటంటే చెబితే పోయిద్ది, మన నోటి ద్వారాగా పోయిద్ది అనమాట ఆ లాభం అనేది. కాబట్టి అలా పెట్టేసుకొని 2 రోజులు ఉంచుకోండి. అలాగ 2 రోజులు ఉంచుకోండి. మీకు నిద్ర పట్టకుండా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మీకు ఆ ఉప్పు కనుక అట్లా మీ తల దగ్గర పెట్టుకుంటే మీకు హాయిగా నిద్ర పట్టిద్ది, కమ్మగా నిద్రపోతారు. రోజు అసలు నిద్ర లేక అటు ఇటు తన్నుకున్న వాళ్ళు కూడా మీరు అలా చేసి అట్లా పెట్టి కొనుక్కోండి, ఆ రోజు మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. అంత మంచి రిజల్ట్ వచ్చిద్ది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ శక్తిని మొత్తాన్ని కూడా ఆ ఉప్పు, ఈ పసుపు ఉంటుంది కదా, ఈ పసుపు కూడా చాలా పవిత్రమైనది, పవర్ఫుల్. అలాగే ₹2 బిల్ల, ఆ ₹2 బిల్ల కూడా మనకు డబ్బుతో చేసేటటువంటి పరిహారాలు ఏంటంటే చాలా వరకు కూడా సమస్యలను తీసేస్తాయి. ఈ 3 ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని లాగేసేసి 2 రోజుల్లో ఆ ఉప్పు అనేది మీకు రంగు మారటం మీరు గమనిస్తారు. కొంచెం నల్లగా వచ్చింది లైట్గా. ఆ తర్వాత ఇక అలా నల్లగా వచ్చిన తర్వాత ఏదన్నా మీరు షింకులో కానీ లేకపోతే ఏదన్నా చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళల్లో కానీ వేసేసేయండి. ఆ ₹2 బిల్లను మాత్రం మీరు వాడుకోవద్దు, ఇంట్లో ఉంచుకోవద్దు, ఎవరికన్నా దానంగా వేసేసేయండి లేదా ఏదన్నా హుండీలో వేసేసేయండి. అట్లా చేయండి. అలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి ఆ దరిద్రం అంతా, మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ దరిద్రం మొత్తం పోయి మీకు అప్పటి నుంచి బాగా కలిసి రావటం అనేది మీరు గమనిస్తారు. అంత శక్తివంతమైంది ఈ పరిహారం. ఉప్పు పరిహారం ఏదైనా సరే ఉప్పులే ఏముందని ఎప్పుడు కూడా ఉప్పును తక్కువగా వేసుకోమాకండి. ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది. అన్ని రకాలుగా కూరల్లో ఉప్పు అనేది ఎంత అవసరమో అలాగే మనిషిని సక్రమంగా జీవితంలో డబ్బులు రావటానికి కానీ దిష్టులు పోవటానికి కానీ మనకు ఆర్థికంగా అన్ని రకాలుగా కలిసి రావటానికి కానీ ఈ రాళ్ల ఉప్పు పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది వరకు రోజుల్లో పరిహార శాస్త్రాల్లో మనకి వెనకటి రోజుల నుంచి చేసుకుంటున్నారనమాట. ఈ పరిహార శాస్త్రాల్లో పెద్ద పెద్ద మహానుభావులు రాశారు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు అప్పటికప్పుడు రిజల్ట్ రాకపోయినా వచ్చిద్ది, ఆ దోషాలు అవన్నీ పోయి రిజల్ట్ వచ్చిద్ది. అలాగా మనకు చూడండి, ఉప్పుతో కూడా ఐశ్వర్య దీపాలు వెలిగిస్తారు. శుక్రవారం పూట మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికి శుక్రవారం చేసుకోండి. మీకు శుక్రవారం చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చిద్ది. శుక్రవారం పూట పెట్టుకొని, వాళ్ళ శుక్రవారం అనుకోండి, వాళ్ళ శుక్రవారం పెట్టుకొని అట్లా శనివారం ఆదివారం ఉంచుకొని సోమవారం రోజున తీసేసేయండి. అలాగే శుక్రవారం రోజున ఎవరన్నా వచ్చి ఉప్పు అడిగితే ఎవ్వరికి ఇవ్వద్దు, మొహాన్ని చెప్పేసేసేయండి, లేదు అని చెప్పండి. అలాగే మీరు ఎవరన్నా ఇళ్ళకెళ్ళి కూడా అడగొద్దు, అలా మనం తెచ్చుకోవటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఇవ్వద్దు, మీరు ఎవరిని అడగొద్దు. అలాగే చాలామంది కూడా ఐశ్వర్య దీపాలు వెలిగిస్తారు. ఎందుకంటే ఉప్పుతో ఈ ఉప్పు దీపాలు ఐశ్వర్య దీపాలు ఏంటంటే డబ్బు సంపదను పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే డబ్బు కూడా చూడండి, మనకి ఉప్పులో పెట్టేసేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు, అంటే మాకు ఇంకా బాగా కలిసి రావాలి అని చెప్పేసేసి. ఎందుకంటే ఉప్పు మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా మంచి పవర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి రకరకాల సమస్యలు అన్నీ పోయి మీకు బాగా కలిసి రావాలి, ఆరోగ్యం బాగుండాలి, అన్ని పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అని చెప్పి చక్కగా మీరు పరిహారం చేసుకోండి. అలాగే మీ పర్సులో కానీ లేదా మీరు డబ్బులు పెట్టుకునే లేదా మీ భర్త బయటికి వెళ్ళినప్పుడు కానీ ఒకటి అంత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అంతది తీసి పేపర్లో చుట్టేసేసి పెట్టినా కూడా డబ్బుని ఏంటంటే ఆకర్షించే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ఉప్పుకి. కాబట్టి మీరు అలా బ్యాగ్లోనైనా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అమ్మ. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.